గేమ్ పెట్టారు కదా, అదేదో బాల్ వేళ్ళ కోట్లు వేసుకోవాలి, వేళ్ళ దాంట్లో వేసుకోవాలని ఏదో ఒక గేమ్ పెట్టారు. బాల్ అది వైల్డ్ కార్డ్స్ ఒక సైడు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు కదా, హౌస్ మేట్స్ ఒక సైడు. సో ఉన్నప్పుడు ఏం జరిగింది, అక్కడ నిఖిల్ తన పేరు గుర్తులేదు, అతను సంచాలకంగా పెట్టారు. అంటే అసలు ఆయన ఎందుకు సంచాలకంగా పెట్టారు తెలియే సరిగ్గా, అది ఏం అర్థం కాదు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అది తెలుగు రావట్లేదు. సో ఇక్కడ అది ఆయన పెట్టడం వల్ల గేమ్ కూడా ఇంకా మంచిగా ఉండేది. ఇంకా ఎందుకంటే వేరే వాళ్ళు కానీ అక్కడ ఇమాన్యుయల్ కానీ రీతు చౌదరి కళ్యాణ్ కానీ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఎందుకంటే గేమ్ ఆల్రెడీ ప్యాటర్న్ తెలుసు కాబట్టి వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. ఇతను ఏం రూల్ పెట్టారు, ఒకటే ఒక ఫోన్ పెట్టాడు, గేమ్ అసలు పసలేదు, ఏం లేదు. ఆ వాలీబాల్ ఏదో దాన్ని ఏదో అంటారు, రగ్బీనో సంథింగ్ నాకు తెలియదు అనేది, అది పెట్టి ఆడమంటే అబ్బో వీళ్ళు రచ్చరచ్చ చేశారు. అసలు రచ్చరచ్చ కాదు, అసలు ఏం లేదు, తుస్సు అయిపోయింది, ఎంతోసేపు లేదు అన్నట్టు అనిపించింది. ఆ సంచాలకంగా ఆయన పెట్టడం అనేది అక్కడ గేమ్కి ఇంకా అక్కడ అందులో మ్యాటర్ ఏం లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ పెట్టేసరికి వాళ్ళకి ఏం అర్థమైసి అవ్వట్లేదు, అర్థమైసి అవ్వకపోయేసరికి ఆ తెలుగు రాదు అనేది అబ్బాయి పేరు ఏదో ఉంది మరి గౌరవ్, ఆ గౌరవ్కి ఏం అర్థం కదా, మాధురి చెప్తుంది వీళ్ళు చెప్తున్నారా, నువ్వు విను అంటే నువ్వు విను అంటారు. అక్కడ ఎవరికి వాళ్ళు కోఆర్డినేషన్ లేదు, గేమ్ అర్థం కాలేదు. ఈ గౌరవం అసలు ఆగనే ఆగట్లేదు, ఆయన చెప్పింది ఏదో నేనే ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను, అక్కడ నేను ఇక్కడ నేను తీసుకున్నాను ప్లాన్ ఇదేదో మాట్లాడేస్తారు ఆ ఇంగ్లీష్లో. అదేమో సగం అర్థం అయితే సగం అర్థం కాదు. అతను ఏం చేస్తున్నాడో కూడా నాకు అర్థం కాదు. మొత్తానికి అయితే వాళ్ళు ఆడారు, ఎందుకంటే గౌరవ్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆ గేమ్ గెలవగలిగారు. ఫస్ట్ అవుట్ అయింది. ఫస్ట్ వాళ్ళు ఓడిపోయేసరికి బర్నీకాంత్ తీసేశారు, తర్వాత ఈ అమ్మాయి రమ్యని తీసేశారు. వాళ్ళున్న ఏమో నాకు అంత డల్గా అనిపించింది. నేను నాకు గేమ్ పెట్టడం వల్ల సంచాలక వల్ల ఇంకా డల్గా అనిపించింది. అందులో ఏం రూల్స్ లేవు, ఏం లేదు, గేమ్స్లో ఆడేశారు. గౌరవ్ అంటున్నాడు కాబట్టి ఇటు సైడ్ బర్నీ తీసేసరికి గేమ్ తుస్సు అయిపోయింది. ఆ రమ్య ఆ దివ్య ఏంటో కానీ మామూలు అప్పుడు ఊరు ఇచ్చిపోతుంది, ఏడుస్తుంది, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడలేదు అంటది. తను కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చిండొచ్చు అనిపించింది నిన్నైతే. దివ్య అయితే ఎందుకు ఇవ్వలేదు, సైలెంట్గా ఉంది. ఆ బర్నీ అవుట్ అయిపోగానే మామూలుగా సైలెంట్గా నించొని చూస్తూ ఉన్నాడు. చూడలేదు, ట్రై చేసింది కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేయలేదు అనిపించింది నాకైతే. ఆ దివ్య అంత తను వాళ్ళు స్ట్రాటజీ కడితే ఖచ్చితంగా అక్కడ గౌరవం ఉన్నా ఏమున్నా వాళ్ళు నేను నా గేమ్లో అయితే విన్ అయ్యి అవ్వచ్చు, కానీ అవ్వలేదు. కంటెంట్ టాస్క్కి పోటీలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిగిలే వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు, కానీ వాళ్ళు అంత స్ట్రాటజీగా ఆడలేదు. ఫస్ట్ బర్నీగా అవుట్ అయిపోగానే వీళ్ళు కూడా ఏం చేయలేదు. ఆ దివ్య కూడా స్ట్రాటజీ ఏం లేదు, వాళ్ళు అటు సైడ్ ఉన్నాను వీళ్ళు ఇటు సైడ్ ఉన్నారు, ఏదో సంచాలక ఆయన పెట్టారు, బాల్ నెట్టుకోతే చేద్దన్నారు, అయిపోయింది ఆ గేమ్, అక్కడితో అయిపోయింది. నాకు తుస్సు అనిపించింది ఆ గేమ్ పెట్టడం కూడా నాకు ఏమనిపించలేదు.